ప్రవక్త గురించి మనం తెలుసుకోబోతున్నాం. బైబిల్ గ్రంథం అంతట్లో ఏలియా మిగతా ప్రవక్తలందరిలో కింద ఎందుకు అంత ప్రాముఖ్యమైనటువంటి వాడు అనేటువంటి ప్రశ్న హల్లెలూయా. ఇక్కడ మనము ఏలియా గురించి మనం మాట్లాడితే ఏలియా యొక్క రంగ ప్రవేశం మనం చూస్తే చీకటిలో నుంచి వెళ్ళి ప్రచండ వెలుగు వలె అతని యొక్క రంగ ప్రవేశాన్ని రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అతడు ఒక అగ్ని మనిషిగా మనం చూస్తాం, గొప్ప ప్రవక్తగా మనం చూస్తాం. కొత్త నిబంధన గ్రంథంలో ఏ ప్రవక్త కంటే ఎక్కువ సార్లు 30 సార్ల కంటే ఎక్కువ సార్లు కొత్త నిబంధనలో ఏలియా గురించి ప్రస్తావన ఉంది. ఎందుకు ఏలియా అంత ప్రాముఖ్యమైనటువంటి వాడు అంటే రూపాంతర కొండ పైన యేసు ప్రభుతో పాటు మోషేతో పాటు దావీదు, సమూయేలు, యేషయా ప్రవక్తలు ప్రత్యక్షం కాలేదు. మోషేతో పాటు ఏలియా ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. ఏలియాకు అంత ప్రాముఖ్యమైనటువంటి స్థానం దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేది మన ప్రశ్న. మోషే ప్రవక్తలలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి ప్రవక్త. మనకు తెలుసు ఇశ్రాయేలు జనాంగానికి ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి గొప్ప నాయకునిగా ప్రవక్తగా మోషే గారు ఉన్నారు. ఏలియా మనం చూస్తే అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి వాడిగా మనం చూస్తాం. ఎందుకంటే దేశానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యక్తి, ఆజ్ఞలను ఇచ్చినటువంటి ఒక వ్యక్తి. ఏలియాని మనం చూస్తే తప్పిపోయినటువంటి జనాంగాన్ని ధర్మశాస్త్రం వైపు నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా ఏలియాని మనం చూస్తాం. అందుకే ఏలియా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాడు. ఇశ్రాయేలీయులలో దేవుని కోసం, ఇశ్రాయేలు సామ్రాజ్యంలో దేవుని కోసం నిలబడినటువంటి మనిషి. అననుకూల ప్రతికూల పరిస్థితుల్లో మత ఛాయలు అలుముకున్నటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడినటువంటి మనిషి. మన టైటిల్ ఏమిటంటే ఇశ్రాయేలు సామ్రాజ్యంలో దేవుని కోసం నిలబడినటువంటి ఒక మనిషి. రాజ్యం మొత్తం ఒకవైపు, దేవుని కోసం నిలబడినటువంటి సేవకుడు ఒకవైపు, రాజు రాణి దేశంలో ఉన్నటువంటి జనాభా మొత్తం ఒకవైపు, దేవుని కోసం నిలబడినటువంటి ఒకే వ్యక్తి ప్రవక్త ఒకవైపు. అందరినీ ఇక్కడ మనము ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలంటే ఏలియాని గురించినటువంటి తెలుసుకోవాలంటే ఏలియా దినాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు చరిత్రను కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనము 16వ అధ్యాయము 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే, యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఓమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలాడు. ఓమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసిన నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్పమైన సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన యెఫ్తయేలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకుని బయలు దేవతను పూజించుచు వారిని మొక్కుచు ఉండెను. ఏలియా యొక్క ప్రత్యక్షం కంటే ముందు ఇశ్రాయేలు చరిత్రలో మనం చూస్తే ఈ ఒమ్రీ తన కుమారుడైనటువంటి ఆహాబు ఎంత తీవ్రమైనటువంటి తప్పు చేశారంటే అన్యులైనటువంటి ఒక దుష్ట విధానానికి ఒక స్త్రీ ఎంత చెడు నడత నడుస్తుందో, ఎంత క్రూరమైనటువంటి స్త్రీయో యెజబెలుని బట్టి మనం చూస్తే అర్థమవుతుంది. డబ్బుకు ఆశపడి తూరు షిదోరు ప్రాంతంలో అప్పుడు ధన సంపదలతో తూర్పులాడేటువంటి పట్టణ ఆ డబ్బుకు ఆశపడి ఈ ఆహాబు ఏం చేశాడు అంటే యెజబెలుని వివాహం చేసుకున్నాడు. యెజబెలు ఏం చేసింది? ఇదే అవకాశం ఆహాబు ఉన్నటువంటి ప్రేమతో యెజబెలు ఆహాబుని వివాహం చేసుకోలేదు. ఆ యొక్క ఇశ్రాయేలు సామ్రాజ్యంలో ఈ బయలు సంబంధమైనటువంటి మిషనరీని బయలు యొక్క సంస్కృతిని ప్రభావితం చేయాలని ఆహాబుని వివాహం చేసుకుంది. ఆమెతో పాటు పరివారాన్ని ఎవరు తీసుకుని వెళ్ళింది? అషారదేవికి 450 మంది, బయలు 400 మంది, 850 మంది ప్రవక్తల్ని ఈ యొక్క ఇశ్రాయేలు
తీసుకుని వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శేషించినటువంటి యెహోవా సేవకులందరినీ చంపివేస్తుంది. యెహోవా అనేటువంటి భయము, యెహోవా అనేటువంటి యాజకులు, యెహోవా అనేటువంటి ఆరాధన ఊషం లేకుండా చేయాలని యెజబెలు కంకణం కట్టుకుంది. అక్కడికి వచ్చిన తర్వాత యెహోవా సేవకులందరినీ చంపివేసుకుంటే 100 మందిని ఓబద్యా అనేటువంటి ఒక వ్యక్తి 50 చొప్పున 2 గుహల్లో దాచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఏలియా దేవుని కొరకు నిలబడ్డాడు. ఇటువంటి అననుకూల పరిస్థితుల్లో ఏలియా దేవుని కొరకు నిలబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏలియా ఎక్కడో ఇశ్రాయేలు సామ్రాజ్యంలో యోర్దాను నది తూర్పు ప్రాంతంలో గిలాదు అనేటువంటి ప్రాంతంలో ఒక మోటు గ్రామంలో, ఒక పశువులు కాసుకునేటువంటి ఒక గ్రామంలో, ఒక అనాగరికమైనటువంటి గ్రామంలో జన్మించినటువంటి ఇతను ఏ విధంగా దేవుని సన్నిధిలో తరబితి పొందాడు, గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎంత విశ్వాసంతో దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాడో మనం చూస్తూ ఉంటాం. దేవుని కొరకు ఘోషిగా నిలబడ్డాడు. కఠినమైన పరిస్థితుల్లో మనం అనుకుంటాం, ఇప్పుడు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం సువార్తకి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి అని మనం అనుకుంటాం. బయటకు వెళ్తే తిడుతున్నారు, కొడుతున్నారు, చంపివేస్తున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ క్రీస్తు పూర్వము 500 కాలంలో ఆ ప్రాంతంలోనే ఇంతకంటే భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. దేశం మొత్తం ఒకవైపు, దేవుని సేవకుడు ఒకవైపు. 18వ అధ్యాయంలో మనం చూస్తే ఈ 18వ అధ్యాయం అనేది బైబిల్లో మనకు సేవకులకు చాలా ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి ఒక అధ్యాయం. ఈ అధ్యాయంలో అహాబుకు సవాల్ విసురుతూ ఉన్నాడు. నీకు దమ్ముంటే నువ్వు తెలుసుకుందాం. ప్రజలందరూ అంటున్నారు, మీరు ఎన్నాళ్ళ వరకు 2 తలాంతుల మధ్య ఉంటారు. యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని కొలవండి, బయలు దేవుడైతే బయలు దేవుడు కొలవండి అని వారి మధ్య వారికి సవాలు విసిరి కర్మేలు పర్వతం మీద జరిగినటువంటి చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. అక్కడ దేవుని పక్షాన నిలబడినటువంటి సేవకుడు విజయాన్ని సాధించినటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ యొక్క మెసేజ్ ద్వారా నేను తెలియజేస్తున్నది ఏమిటంటే, ఎన్ని పరిస్థితులు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని అననుకూల పరిస్థితులు ఉన్నా, పరిచర్యలో, బయట సమాజంలో ఎన్ని అనుకూల పరిస్థితులు ఉన్నా, దేవుని పక్షాన మనం నిలబడ్డా, దేవుడు మన పక్షాన్ని నిలబడ్డా మనదే విజయం. హల్లెలూయా. కనుక ఇది అననుకూల పరిస్థితులు ఇప్పుడున్నటువంటి సమాజంలో దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది. ఈ రాకడ సమీపంలో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఏలియాని బట్టి మనం ఘోషణ తీసుకోవాలి. ఏలియా ఏ విధంగా దేవుని పక్షాన్ని నిలబడ్డాడు, ధైర్యంగా నిలబడ్డాడు, ఒక్కడే నిలబడ్డాడు. ధైర్యంతో, రోషంతో, విశ్వాసంతో దేవుని పక్షాన్ని నిలబడ్డాడు. ఆహాబును ఎదిరించాడు, యెజబెలును ఎదిరించాడు, దేవుని కోసం నమ్మకంగా పనిచేశాడు. అటు రీతిగా అందరం దేవుని కోసం పనిచేద్దాం. దేవుని యొక్క రాజ్యవ్యాప్తిని విస్తరింపజేద్దాం. దేవుని కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్.